గైస్ నేనైతే సింగిల్ పిక్ 3D రిలీజ్ ఇచ్చినాను. డెమోస్ చూసుకోరండి ఒకసారి, ఓకేనా? ఓకే గైస్, డెమోస్ సరి కదా, ఇట్లా మీకు బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయింది, ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చెప్పిస్తాను, చూడండి. మీరు స్కిప్ మాత్రం చేద్దాం, ఓకేనా? ఓకేనా గైస్, ఇది వచ్చేసి సింగిల్ పిక్ 3D రిలీక్స్, ఓకే చూడొచ్చు మీరు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్ ఎడిటింగ్ 46. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇన్స్టా ఓపెన్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఇది న్యూ మీద క్లిక్ చేసుకొని మీరు యాప్ ఫోటోని చేయాలనుకుంటారో, మీ ఫోటో అంటే మీ ఫోటో చేయొచ్చు, లేకపోతే నేను అయితే ఒక ఫోటో తీసుకున్నాను. నేను ఫోటో చూపిస్తాను. ఒక ఫోటో క్లిక్ చేసుకొని దాన్ని క్లీన్గా జూమ్ చేసుకోవాలంటే క్లీన్గా ఉండాలి మధ్యలో, ఓకేనా? టిక్ బటన్ మీద కొట్టేసి చూపిస్తాను. జూమ్ ఎట్లా తెలుసు కదా, జూమ్ తీసుకునేది అటు అందరికీ తెలుసును. అకస్మాత్ ఏమైనా మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అకస్మాత్ డౌట్ ఉంటే పార్ట్ 2 చేయండి, లేక కామెంట్ చేయండి. కామెంట్ చెప్పుకున్నాం పర్వాలే, నేను పార్ట్ 2 వీడియో ఇస్తాను, ఓకేనా? గైస్ వీడియో అయితే నేను చెప్తాను. అక్కడ చిన్నగా క్లాక్ తర ఉంటుంది, దాన్ని మనము క్లిక్ చేసుకొని పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీరు 24 సెకండ్స్ ఒక సాంగ్ ఇస్తాను. ఆ సాంగ్ 24 సెకండ్స్ ఉంటుంది. మీరు ఫుల్ చేసుకొని లాస్ట్ గంట వస్తుంది, టిక్కించుకొని నెక్స్ట్ క్లీన్గా జూమ్ చేసుకోవాలి. ఆ ఫోటోని క్లీన్గా మధ్యంలో పెట్టేసి చెప్పిస్తాను నేనైతే. నెక్స్ట్ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ ఒకటి తీసుకోండి, అంటే ఫోటో ఉంటుంది, బ్లాక్ ఫోటో తీసుకొని బ్లాక్ తీసుకొని క్లీన్గా జూమ్ చేసి పైన మధ్యంలో తీసుకోవాలా. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. క్రాప్ ఆప్షన్ పోయి క్లీన్గా అంటే చిన్నగా ఒక 1 సెంటీమీటర్ లేకపోతే అంటుంటే చాలు. చూడండి మీరు కావాలంటే క్లీన్గా జూమ్ చేసుకొని ఆడ మాస్క్ అని ఉంటుంది, అక్కడిపై మీరు క్లీన్గా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. నేను అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తున్నా మీరు అట్లా చేసుకొని చూసుకొని అడ్జస్ట్మెంట్స్ తీసుకోండా, ఓకేనా? ఎలా అంటే వీడియో ల్యాగ్ అయిపోతుంది, దాన్ని ఇంకా ఇప్పుడు చూడండి. కావాలంటే సెకండ్ క్లీన్గా అంత జూమ్ చేసేసి ఇంకంతా మెల్లగా జూమ్ చేసుకుంటా. ఇంత అయినాక గైస్ ఫుల్ ఇంకా బాగుంటుంది వీడియో, స్కిప్ మాత్రం చేయొద్దంట. చూడండి ఆ వీడియోని, ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తిరిగా పార్ట్ 2 వీడియోస్ ఇస్తాను. ఓకే గైస్, అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకోవాలా. నేను ఒక్క నిమిషం సాంగ్ వచ్చేసి ఇస్తాను మీకు, 24 సెకండ్స్ ఉంటుంది సాంగ్. అందుకే నెక్స్ట్ ఇస్తాను ఫాంట్స్ ఇస్తాను, 2 ఫాంట్స్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్పుట్ ఎట్లా చేసుకునేది అదే చెప్తాను, ఒక వీడియో ఇస్తాను, దాంట్లో చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఫుల్ అయినాక ఒక రిలీక్స్ రాసుకోండి. అలా ఫస్ట్ ప్రేమ కోన్ వస్తుంది కదా, దాన్ని రాసుకోండి, ఓకేనా? రాసుకొని అక్కడ ఈ పక్క లెటర్స్ కిందకి పైనకి ఇది ఉంటుంది, ఫాంట్స్ మూవింగ్ అవుతుంది కదా, అది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని అవుట్ గోయింగ్ ఏమో లాస్ట్ సెకండ్ తీస్తాను, ఇన్ గోయింగ్ వచ్చేసి లాస్ట్ సెకండ్ ఇస్తాను. నెక్స్ట్ అవుట్ గోయింగ్ ఏమో నేను ఇస్తాను, అంటే వద్దు, దానికి వద్దు, ఓకేనా? ఇప్పుడు కరెంట్ చూడండి, నేను ఇన్ గోయింగ్ ఏమో లాస్ట్ 2 ఇచ్చేసి దాన్ని ఫుల్ ఇచ్చుకొని అవుట్ గోయింగ్ మాత్రమో వద్దు అనేసి ఇంటూ మార్క్ ఇస్తాను, ఓకేనా? ఒక్క నిమిషం చూపిస్తాను, అది మీకు అర్థం కావాలని చెప్తాను. అవుట్ గోయింగ్ వచ్చేసి అది ఇచ్చిస్తాను, ఓకే? ఇది అవుట్ గోయింగ్ చూడొచ్చు మీరు, వద్దు అనేసి అవుట్. మీకు క్లీన్గా, ఓకేనా గైస్? ఇప్పుడు క్లీన్గా సాంగ్ ఇంకొని మీరు సాంగ్ ఫస్ట్ ఫుల్ వినండి. ఇంకొని ఫస్ట్ యాడ్ రిలీక్స్ వస్తుందో అక్కడ క్లీన్గా ప్రెస్ చేసుకోండి. ఐ థింక్ 1.2 సెకండ్స్ ఏమో వస్తుంది, అది ప్రేమకు అనేసి
అంతకు మాత్రమే చేసుకొని తిరిగి దాన్నే డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు అట్లా డూప్లికేట్ చేసుకొని ఇంకొకటి వస్తుంది కదా ఏమో వస్తుంది ప్రేమకునో అదేమో ఇంకా సాంగ్ వింటలే అలాంటి ఫస్ట్ రికార్డ్ చేసినాను. రికార్డ్ చేసి యాంప్ లాస్ట్లో ఇస్తాను నేను, వాయిస్ లాస్ట్లో ఇస్తున్నాను సారీ. క్లీన్గా దాన్ని అయితే ఇది వచ్చేసి 1.1 సెకండ్స్కి ఏమో ఇది వస్తుంది. క్లీన్గా చేసుకొని దీనికైతే వెయిట్ ఇచ్చేసి ఫాంట్ లింక్ ఏమో నేను ఇస్తాను గైస్. ఫాంట్ మీరు దాని ఫాంట్ తీసేసుకోండి ఒక్క నిమిషం. దీనికి వచ్చేసి మీరు ఫాంట్ అడ్జస్ట్మెంట్ చూపిస్తా ఎట్లా వస్తుంది. మీరు ఇది అడ్జస్ట్మెంట్ వచ్చేసి చూపిస్తా ఫుల్ వీటిని. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్కి ఇచ్చేసి మనము అవుట్ గోయింగ్ మాత్రము ఇన్ గోయింగ్ మాత్రము, అవుట్ గోయింగ్ ఏమో నన్ను తీసుకుంటాం వద్దు అనేసి. ఓకేనా, చూడొచ్చు మీరు ఫస్ట్ రిలీక్స్ అయిపోయా. ఇట్లే సెకండ్ రిలీక్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లే రాసుకొని పోతా ఉంటానంట. నేను స్టార్టింగ్ 2 రిలీక్స్ చూపిస్తాను. ఓకేనా గైస్, చూడొచ్చు మీరు. దాన్ని డూప్లికేట్ చేసుకొని క్లీన్గా మధ్యంలో పెట్టుకొని దీన్ని అట్లే ఫస్ట్ ఫుల్ సాంగ్ వినుకోండి యాడ్ వస్తుంది అనేసి క్లీన్గా మధ్యంలో రాసుకొని అక్కడ రిలీక్స్ పేస్ట్ చేయండి అంతే. దీనికి అయితే సేమ్ అట్లే ఫస్ట్లో ఎట్లా లెటర్ ఇది రిలీక్స్కి ఎట్లా ఇచ్చారో మీరు దీనికి ఎట్లా వేయాలి. ఓకేనా గైస్, ఓకే నేను ఫుల్ చూపిస్తాను. నేను ఒక 3 పాయింట్స్ ఇస్తాను. ఒకటి ఆర్ట్ వస్తుంది, లెటర్స్ మధ్యలో ఆర్ట్ వస్తుంది ఒకటి. నెక్స్ట్ అమెరికన్ లెటర్స్, ఇంకొకటేమో స్మాల్ లెటర్స్. ఓకేనా, 3 ఇస్తాను. మీరు 3 డౌన్లోడ్ చేసుకోండి. ఆ 3 ఇంపోర్ట్ చేసుకోండి. కావాలంటే గ్యాలరీలో డిలీట్ చేసినాను. ఈ ఇన్షాట్ యాప్లో ఉంటుంది, ఏం డోంట్ వరీ. ఓకేనా, దీన్ని అంతే థర్డ్, ఫోర్త్ ఇట్లే అన్నీ నేను ఒక చూపిస్తాను. నేను అన్ని షేప్స్ చూసినాను. క్లీన్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎలా అంటే నెక్స్ట్ థర్డ్ రిలీక్స్ వస్తుంది కదా, అది ఆడికే ఉండాలా, నెక్స్ట్ రాకూడదు, అట్లా ఉండాలి, బాగుంటుంది. తిరిగి దాన్ని డూప్లికేట్ చేసుకొని ఇదైతే చూడండి మీరు క్యాపిటల్ అంటే క్యాపిటల్ కాదు అమెరికన్ క్యాపిటల్స్ ఉంటుంది. మీకు అమెరికన్ ఇది ఉంటుంది. నేను 2 ఇస్తాను, 3 ఇస్తాను. చెప్తే కదా ఆర్ట్ తీస్తాను. మీకు క్యాత్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంత ఇది 2 రిలీక్స్ అయిపోయా. ఎప్పుడైతే అన్నీ ఎట్లా చేసుకునేది చూపిస్తాను, మీరు స్కిప్ చేయదంట. చూడొచ్చు మీరు, నేను ఫుల్ లాస్ట్ ఇంకా చేసినాను. ఒక్క నిమిషం. ఓకే, చూసుకోవాలా మీరు. దాంట్లోనే ఇన్షాట్ అప్లైట్ ఇచ్చింటారు. మీకు యావత్ కావాలన్నా అది పెట్టుకోండి. అన్నిటికీ అంతే రిలీక్స్ ఒక పక్కకుండా స్టార్టింగ్లో చెప్పినట్లే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా గైస్, నేను స్టార్టింగ్ 3 రిలీక్స్ చెప్పిస్తున్నాను. మిగిలిన అంతా స్కిప్ చేస్తాను. ఎలా అంటే ఇది వీడియోస్ చాలా లెంతీ వస్తుంది. నేను ఒక 11 minutes 52 seconds ఏమో పెట్టుకోను టార్గెట్ పెట్టినాను. నెక్స్ట్ అయితే కావాలంటే 2 minutes అయినా చేస్తాను, 2 hours అయినా చేస్తాను. అలాంటే మీకు అర్థం కావాలా దానికి. ఓకేనా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూడొచ్చు మీరు అట్లే అవుట్ గోయింగ్ ఏమో నన్ను ఇచ్చుకోనాలా, ఇంకంతా సేమే. ఓకేనా గైస్, ఇంకొక రిలీక్స్ క్లీన్గా మధ్యలో రాసుకొని టిక్ ఇచ్చుకొని మీరు క్లీన్గా అడ్జస్ట్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు సాంగ్ కింద పైన రాకూడదు. ఫస్ట్ రిలీక్స్ ప్రేమ కోన్ వస్తుంది, ప్రేమ కోన జగల అంతకే ఉండాల. సెకండ్ రిలీక్స్ ఏమో వస్తుందో అంతకే ఉండాల. మీరు ప్రేమ కో జగల సెకండ్ రిలీక్స్ రాసేది మా క్లబ్ పీడిస్తే బాగుండేది చూసేకి దాన్ని. ఇంకా ఓకేనా, ఫస్ట్ ఇంకా కావాలంటే జూమ్ చేసుకోండి. ఎట్లా అంటే జూమ్ తీసుకుంటారు, అంత పెద్దగా అవుతుంది రిలీక్స్, మీరు ఆరాంగా అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చా మీరు, ఒట్టు 3 రిలీక్స్ అయిపోయా. నేనైతే ఫుల్ ఫస్ట్ చేసినాను. చూడొచ్చు ఇట్లా వస్తుంది అంతాను, ఇదంతా నేను చేసిండేది. ఓకేనా గైస్, ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ టిక్ ఇచ్చేసి ఎఫెక్ట్ పోయి ఫ్లో అనేసి ఉంటుంది, దాని రంత లైట్గా ఇచ్చుకోండి ఫ్లోని. ఓకే చూపిస్తాను, ఎఫెక్ట్ పోతాను. ఇది ఫ్లో ఆడు ఉంది కాదు, నేను ఆర్ట్ షేప్లో పెట్టుకున్నాను కదా, అది ఫేవరెట్లో పెట్టుకున్నాను. ఒకరంతా చూరు ఇచ్చుకుంటే చాలు. ఇది ఎక్కడున్నా చూపిస్తాను.
ఫుల్ ఇక్కడ పోతే ఇది వైట్ కాదు గ్లాస్ అని వస్తుంది, అది కాదు. నెక్స్ట్ ఇంకరంత వస్తే బ్లర్ వస్తుంది, బ్లర్ పక్కన అది ఇంకరంత ముందుకి ఈడే. ఓకేనా గైస్, ఆడ ఫ్లోన్ ఉంటుంది. నాకు రంత చాలా వద్దు, గింతిసుకుంటే చాలు అంతే. ఫోటో అంతే షేక్ అవుతుంది. ఇంత అయినాక నెక్స్ట్ ఏమైనా ఇది పార్టికల్స్ యాడ్ చేసుకోవాలంటే లిరిక్స్ ముందర ఆర్ట్ ఒక్కొక్కరు యాడ్ చేసుకుంటారు. ఆర్ట్స్ ఇది చిట్టెలు బటర్ఫ్లైలు వచ్చి అట్లా ఏమేమో చేసుకుంటారు. మీకు ఇష్టం ఉంటే చేసుకోండా, కావాలంటే ప్రాక్టికల్స్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని నేర్చుకుంటా. ఓకేనా గైస్, చూడొచ్చు మీరు ఇట్లా వస్తుంది. నేనైతే మ్యూట్ చేసినాను, ఎందుకంటే కాపీ పేస్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఇంకా వస్తే ఆమెకి అకౌంట్ పే వేస్తుంది. చాలా చెప్పకపోకూడదు దాని ಬಗ್ಗೆ. ఓకేనా, ఇప్పుడు ఏమైనా పార్టికల్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండా. ఆర్ట్స్ వచ్చేసి ఆర్ట్ ఆమెకి అంతా ఆడే ఉంటుంది, చాటింగ్ లిస్ట్లో ఉంటుంది. ఎమోజీస్ ఇస్తావా, మీరు కావాలంటే యాడ్ చేసుకోండా. నాకైతే ఊరికే నేను ఇది ఆమె డిలీట్ చేసి ఇస్తాను. ఆర్ట్ ప్రాక్టికల్స్ అంతా మీకు చూపిస్తూ ఉండేది, మీకు కావాలంటే చేసుకోండా, లేకపోతే వద్దు. ఇది ఇస్తాను నేను. ఇంకొకటి ఇది చిట్టెలో బటర్ఫ్లై వచ్చే ఎట్లా పింక్ కలరు బ్లూ కలరు అదే ఉంది. అదో రేపు వస్తుంది వీడియో. అంటే రేపు అంటే ఒక 1 వీక్ అవుతుంది, అంటే ఎడిట్ చేసి పెట్టినాను గైస్. ఈ వీడియో ఫస్ట్ వీడియో నాకు 1 మంత్ ఈ వీడియో ఎడిట్ చేసి, నేను ఎడిట్ చేస్తలేదు దాన్ని ఇంకా. ఓకేనా, ఇది ఇంతంతా అయినాక ఓకేనా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని. ఓకే, నెక్స్ట్ ఇది ఇంతంతా అయినాక ఎక్స్పోర్ట్ కొట్టేసి నా ఛానల్ని అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేసి నెక్స్ట్ పార్ట్ 2 వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ గైస్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ 180 HP ఆమెకి 4K 2K అంతా ఉంటే మీకు ಯಾವ క్వాలిటీలో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బై గైస్.